హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, రైల్వే టెక్నీషియన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే మీలో ప్రిపేర్ అవుతా ఉన్నారో అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. మొత్తం జనరల్ సైన్స్ మొత్తం 40 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 40 మార్క్స్ కూడా పూర్తిగా మనమే టేకప్ చేసుకోవడం జరిగింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లేటెస్ట్ ఎన్సీఆర్టీ కంటెంట్ ఏదైతే ఉందో మన కిరణ్ సార్ చేత కంప్లీట్గా కంటెంట్ అనేది కంప్లీట్ చేశారు సార్. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క లింక్ కూడా కామెంట్ బాక్స్లో ఇస్తాను. మరి మన ఛానల్ నుంచి బయాలజీ ఏదైతే ఉందో బయాలజీ 100% మీ కంటెంట్ నేను ఇస్తాను. గతంలో కూడా 2024 నుంచి కూడా ఈ టెక్నీషియన్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ చాలామంది మన ఛానల్ ఫాలో అవుతున్నారు. మరి ఈసారి ఏంటంటే కంప్లీట్గా అప్గ్రేడెడ్ కంటెంట్. అంటే మీకు ఏంటంటే బయాలజీ మనకి 12 నుంచి 15 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అల్టిమేట్గా 15 ప్రశ్నలకి 13 క్వశ్చన్స్ మనకు ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత అయితే నాది. నా మాట రాసి పెట్టుకోండి, స్క్రీన్ కూడా కావాలంటే రికార్డ్ చేసుకోండి. 15 ప్రశ్నలకి 13 ప్రశ్నలు ఖచ్చితంగా రావాల్సిందే. లేదు సార్ 12 ప్రశ్నలు ఇస్తారు, 12 క్వశ్చన్స్ యావరేజ్గా ఉంటాయి, ఓకేనా. 12 నుంచి 15 ఒక్కోసారి 20 కూడా అయినాయి అనమాట. సో లీస్ట్గా 12 ప్రశ్నలు వేసుకున్న 12కి 12 ఖచ్చితంగా దిగాల్సిందే. నా మాట రాసి పెట్టుకుని ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తానో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా. రైట్. మరి గ్రేడ్ 3 టెక్నీషియన్ సంబంధించి ఈ 2026కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పాత పేపర్లని మనం గమనిస్తే 2024 మనకి అంతకుముందు 24కు ముందు మనకి నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ లేవు. సో 24లో ఒక నోటిఫికేషన్ అయింది. దీనికి ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి చాలామందికి ఏంటంటే సిలబస్ పట్ల అవగాహన లేకపోవడం, అదేవిధంగా బుక్స్, అదేవిధంగా ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ పట్ల కూడా అవగాహన లేదు. మరి అవగాహన లేనప్పటికీ అప్పుడు కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉంది, ఓకేనా. ఇప్పుడుతో పోలిస్తే లో కట్ ఆఫ్ ఉంది. అప్పుడు కొంచెం మన కుర్రోళ్ళు చాలామంది క్వాలిఫై అయ్యారు. అయితే 2025 టెక్నీషియన్స్కి వచ్చేసరికి అంత అవగాహన వచ్చేసింది, అంతా బాగుంది, కానీ కట్ ఆఫ్ అనేది పెరిగిపోయింది అనమాట. సో గ్రేడ్ 3 టెక్నీషియన్స్కి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేసరికి జనరల్గా ఆలోచన ఎలా ఉందంటే, ఆలోచన కాదు వాస్తవం ఏంటంటే 90+ వస్తే జాబ్ వస్తుందని అంటున్నారు. 90+ నేను తెచ్చుకోగలనా అనేది మీకు ఉన్నటువంటి సందేహం. సార్ ఇక్కడ జనరల్గా అంటే ఇటీవల వచ్చినటువంటి రిజల్ట్స్ని తీసుకుంటే 75 నుంచి కట్ ఆఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మలైజేషన్ ఉంది, మరి నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి కదా. సో మనం ఏదైనా కానీ కనీసం 80+ మార్క్స్లో మనం ఉండేటట్టు చూసుకోవాలి. అంటే 50 మార్కులు మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ ఇక్కడ సైన్స్కి వచ్చే 40కి ఖచ్చితంగా మీకు 38 ఉంటేనే మీరు రేస్లో నిలబడతారు. సో ఇక్కడ నువ్వు మ్యాథ్స్లో ఎంత ఎక్స్పెక్ట్ అయినా జనరల్ సైన్స్కి వచ్చేసరికి 40కి 38 మార్కులు నీ దగ్గర ఉంటేనే నువ్వు రేస్లో నిలబడతావు. అంటే ఇక్కడ మ్యాథ్స్తో పాటుగా ఈక్వల్ ప్రయారిటీ సైన్స్కి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఓకేనా. అయితే మనకి 2025 పేపరు, 24 పేపరు మనకు గమనిస్తాయండి. సార్ ఇక్కడ టెక్నీషియన్ పేపర్ ఎప్పుడు కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్ లాగో, లేకపోతే ఎన్టీపీసీ పేపర్ లాగో, ఏఎల్పి పేపర్ లాగో, ఆర్పిఎఫ్ పేపర్ లాగో ఉండదు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టెక్నీషియన్ పేపర్లో క్వశ్చన్ ఎలా ఉంటాయంటే అన్ని ఆన్సర్లు తెలిసినట్టు ఉంటాయి, ఏది తెలియదు అనమాట. అంటే బాగా క్లమ్జీనెస్ అనమాట, ఓకేనా. అంటే 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేస్తావు, రెండు ఆప్షన్స్ మాత్రం ఎలిమినేట్ చేయడం టూ హార్డ్. ఇది ఎప్పుడు సార్ మనకు సాధ్యం? 40కి 38 మార్కులు మనం తెచ్చుకోవడానికి సాధ్యం అవ్వాలి అంటే కనుక మనకి 100% మీకు ఏంటంటే ఈ సైన్స్కి వచ్చేసరికి మీరు ఒక డిఎస్సి ఆస్పిరెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారో, ఒక యూపీఎస్సి సివిల్స్ రాసే అభ్యర్థి ఎలా ప్రిపేర్ అవుతారో అంత లాంగ్ యాక్యురసీ అనేది మీకు కావాలి. అంటే ఏంటంటే దూరదృష్టి అనేది చాలా ఉండాలి. అంటే ఎందుకు సార్ ఈ మాట అంటానంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా నేను ఆన్సర్ చేస్తాను, ఇది ఫస్ట్. రెండోది, గతంలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు, ఈసారి ఇంకా లెవెల్ పెరుగుతుందేమో అనే ఆలోచన మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. మూడోది వచ్చేసరికి ప్రిపరేషన్ మీద ఒక క్లారిటీ ఉండాలి. అంటే నీకేంటంటే చాలామంది ఏదో అంటే ఒక సిలబస్ ఫ్లోలో చదువుకుని మొత్తం వెళ్ళిపోతారు, మాక్ టెస్ట్ రాస్తారు, రిజల్ట్ తక్కువ వచ్చేసరికి లేదా రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్కి వస్తే రిజల్ట్ తక్కువ వచ్చినా, మాక్ టెస్ట్లో రిజల్ట్ తక్కువ వచ్చినా బాధపడిపోతారు, వరి అయిపోతారు, ఏం చేయాలో అర్థం కాక క్లమ్జీ అయిపోయి పట్టు విడిచిపెట్టేస్తారు. ఇంకా నాకు జాబ్ రాదేమో అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు అన్నమాట. సార్ నేనేమంటానంటే సిలబస్ 100%, ఓకేనా, 100% సిలబస్ నువ్వు కంప్లీట్ చేసిన తర్వాతే నువ్వు బాధపడాలి. అయ్యో నేను సిలబస్ మొత్తం చదివేశాను, ఒక 50 మాక్ టెస్టులు రాశాను, రోజు ప్రాక్టీస్ చేశాను, రోజు 10 గంటలు కష్టపడ్డాను, అయినా జాబ్ రాలేదు. ఎప్పుడు నువ్వు అలా అనుకోవాలి? 100% నీకు సిలబస్ పట్ల 100% అవగాహన
ఒక 50 మాక్ టెస్టులు రాసి ఉండాలి, అదేవిధంగా ఒక 10 సార్లు రివిజన్ అయితే అప్పుడు నువ్వు బాధపడాలి. అన్లెస్ మీలో ఒకరు కూడా ఇలా ప్రిపేర్ అయ్యి ఉంటారని నేను అనుకోవట్లేదు. ఇలా ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది. ఓకేనా? అయితే మనం బయాలజీ 12-15 ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మనం లింక్ ఇస్తాను. సో యాజ్ ఇట్ ఈస్‌గా బయాలజీ ఎలా నడుస్తుందో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా అలానే ఉంటుంది. అండ్ వెరీ సూన్ ఈ 2-3 రోజుల్లో మన ఛానల్లోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్, కిరణ్ సార్ వీడియోస్ వస్తాయి. ఓకేనా? సో కిరణ్ సార్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట. సో వెరీ సూన్ స్టార్ట్ అయిపోద్ది అది కూడా. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ క్యాలిక్యులేషన్. సార్ క్యాలిక్యులేషన్ పార్ట్ బాగా చెప్తారు. ఓకేనా? ఫిజిక్స్‌లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ అద్భుతంగా చెప్తారు సార్. సో అక్కడ మీరు కంప్లీట్‌గా నేర్చుకోవచ్చు. అండ్ మన ఛానల్‌లో మీకు ఎలా కావాలంటే అలాంటి కంటెంటే సార్ ఇస్తారు. ఆయన ఛానల్ కూడా మరొక 3 రోజుల్లో మీకు అందుబాటులోకి వచ్చేస్తది. ఓకేనండి? రైట్. అయితే ఇక్కడ మనకి 2025 పేపర్స్ 2025 సంవత్సరంలో జరిగినటువంటి పేపర్. అంటే మనకి ఇది ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినాయి? 2026 మార్చ్‌లో జరిగినాయి. అంతే కదా! సో మార్చ్ 6వ తేదీ అనుకుంటా. సో మార్చ్‌లో జరిగినాయి అన్నమాట. మరి జరిగినటువంటి పేపర్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే బయాలజీయే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఫుల్లీ అప్లికేషన్. అంటే ఏం లేదండి. అంతా కూడా టెక్స్ట్ బుక్‌లో ఉన్నదట్టుగా అనిపిస్తది. టెక్స్ట్ బుక్‌లో ఈ ఏరియా చదివాం కదా అనిపిస్తది. కానీ టెక్స్ట్ బుక్‌లో డైరెక్ట్‌గా చూస్తే ఆ క్వెషన్ కనపడదు. ఆ క్వెషన్ సంబంధించిన డేటా కనపడదు. అంటే నీకేంటంటే సమ్మిళితంగా ఇంటిగ్రేటెడ్‌గా క్వెషన్స్ ఇస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే బయాలజీ క్వెషన్స్ అయితే ఎలా ఉంటాయంటే ఎంసెట్ రాసినట్టు ఉంటాయన్నమాట క్వెషన్స్. ఓకేనా? ఎంసెట్ ఎలా ప్రిపేర్ అవుతారు పిల్లలు క్వెషన్స్ ఉంటాయో అలాంటి క్వెషన్స్ ఇస్తున్నాడన్నమాట. సో కాబట్టి ఇవి మైండ్‌లో పెట్టుకోండి. ఓకేనా? సో పేపర్స్ యొక్క లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ మారింది. అదేవిధంగా కాన్సెప్ట్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడంటే వాడు మనం క్వెషన్ చేయడానికి ఈ క్వెషన్ సిలబస్‌లో లేదు అనడానికి అసలు అభ్యంతరం అసలు నువ్వు వెతకడానికే లేదు. ఎందుకంటే ఈ క్వెషన్ సిలబస్ లేదనడానికే లేదు. ఆ మాటే లేదు. ఎందుకంటే మొత్తం అన్నీ అందులోంచి ఇస్తున్నాడు. ఒకవేళ రేపు పొద్దున్న నువ్వు కేసేసినా ఈ క్వెషన్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు చెప్తారన్నమాట. అర్థమైందా? ఇది మైండ్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్రశ్నల నుండి ఏం నేర్చుకోవాలి సార్? ఏం నేర్చుకోవాలంటే నీకు ప్రిపరేషన్ పట్ల 100% క్లారిటీ ఉండాలి. ఇది ఫస్ట్. రెండోది వచ్చేసరికి కాన్సెప్చువల్ స్టడీ అనేది ఇంపార్టెంట్. మూడోది వచ్చేసరికి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే గతంలో జరిగిన పేపర్స్ బట్టి నీకు ఇది అర్థం కావాలి. ఓకేనా? అయితే మనం ఏం చేస్తామంటే మనకి 2025 టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది కదండీ! దాన్ని మార్చ్‌లో ఎగ్జామ్స్ అయినాయి. ఓకేనా? సో మార్చ్‌లో ఎగ్జామ్స్ అయితే ఎన్ని రోజులు అయ్యాయండి మనకి? 3 రోజులు అయినాయి. ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధం 3 రోజులు అయినాయి. 3 రోజులు ఎన్ని షిఫ్ట్‌లు అయ్యాయి? 9 షిఫ్ట్‌లు అయ్యాయన్నమాట. ఇప్పుడు ఏ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనుకోండి 101 షిఫ్ట్‌లు, 104 షిఫ్ట్‌లు, 100 షిఫ్ట్‌లు, 200 షిఫ్ట్‌లు ఉంటాయి కదా! అలా అన్ని క్వెషన్‌లు మనం చదివేసుకొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయేమో అనుకుంటాం. వాస్తవంగా అవి రావు. అర్థమైందా? చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లో ఈ రైల్వేకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వెషన్ టక 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 చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. వేలల్లో వ్యూస్ వస్తున్నాయన్నమాట. అంతే కదా! ఈ వేలల్లో వ్యూస్ వచ్చినా దీనివల్ల ఎవడికి లాభం సార్ అంటే ఎవడికి లాభం లేదు. ఎందుకు సార్ అంటే నీకు ఇక్కడ క్వెషన్ ఎలా ఇస్తున్నాడో తెలియడం ఎంత ముఖ్యమో ఆ క్వెషన్‌కి సంబంధించిన కాన్సెప్ట్ తెలుసుకోవడం అంతే ముఖ్యం. అర్థమైందండి? ఒక క్వెషన్ చదివి దాని గురించి ఒక 2 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ చేసి టిక్ పెట్టేసి నెక్స్ట్ క్వెషన్ అని వెళ్ళిపోయామనుకోండి. నీకేంటి లాభం ఇక్కడ? నీకేదైనా లాభం ఉందా? నీకు లాభం లేదు. ఏమవుతుంది నీకు తెలియకుండా ఆ క్వెషన్‌లు ఎక్కడైనా రిపీట్ అవుతాయేమో అని ఒక చిన్న ఆశతోని లేదంటే ఒకసారి వినిస్తే బాగున్నేమో, వస్తాయేమో అని చిన్న హోప్‌తోని ఏం చేస్తావు వినేస్తావు. ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు? ఇలా కాదు. మరి నేనేం చెప్తానంటే గ్రేడ్ 3 3 రోజులు ఎగ్జామ్స్ జరిగినాయి కదా! 9 షిఫ్ట్‌లు. సో 9 షిఫ్ట్‌లో అండి నేను మొత్తం స్టడీ చేశాను. 9 షిఫ్ట్‌లో ఒక 2025లో వచ్చినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్ 26లో మొన్న మార్చ్‌లో జరిగింది కదా! సో ఇక్కడ మొత్తం నేను స్టడీ చేస్తే అండి 120 ప్రశ్నలు బయాలజీ ఇచ్చాడు. ఓకేనా? అంటే 9 షిఫ్ట్‌లు కలిపి. ఓకే. 9 షిఫ్ట్‌లు కలిపి. అంటే ఓవరాల్‌గా ఒక్కో షిఫ్ట్‌లో 12, ఒక్కో షిఫ్ట్‌లో 15 ప్రశ్నలు, 16 ప్రశ్నలు కూడా వెళ్ళినాయి. అర్థమైందా? సో, అలా తీసుకుంటే 120 ప్రశ్నలొచ్చింది. దగ్గరగా 117-120 మధ్యలో వచ్చినాయి. ఓకేనా? అందుకే ఎగ్జాక్ట్ ఫిగర్ నేను రాయలే. 120 ప్రశ్నలు రాసా. అంటే ఓ 2 క్వెషన్‌లు తక్కువ ఎక్కువ ఉండొచ్చు. ఓకేనా? 118 దాకా వచ్చినాయి. ఓ 120 అనుకుందాం. ఓకే. 120 ప్రశ్నలు. మరి నేనేం చేస్తానంటే 120 ప్రశ్నలను కూడా జనరల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒక 5 వీడియోలతో అయిపోతాయి. అర్థమైందండి? ఒక 5 వీడియోల్లో దాదాపు ఒక 5 వీడియోలు తీసుకుంటే ఒక్కొక్క వీడియోకి 20 క్వెషన్లు చెప్తే అయిపోద్దనమాట. కానీ ఇలా చెప్పడం వల్ల మీకు ఉపయోగం లేదు. నాకైతే ఎంతగానో ఉపయోగం లేదు. మరి దీన్ని ఎలా నేను స్టార్ట్ చేస్తున్నాను సార్ అంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇక్కడ 120 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో 120 క్వెషన్స్‌కి 120 కాన్సెప్ట్‌లు. అంటే పెర్ డే ఒక్క క్వెషనే తీసుకొని ఆ ఒక్క క్వెషన్‌కి సంబంధించి 15-30 నిమిషాల వ్యవధి గ్యాప్ తీసుకొని 15-30 నిమిషాల పాటుగా ఆ క్వెషన్‌కి ఉన్నటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా? క్వెషన్స్‌కి ఉన్నట్టు 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే 4 కాన్సెప్ట్‌లు అవుతాయి. అవునా కాదా? అంతేనా కదా? సో 120 క్వెషన్‌లు కూడా ఒక క్వెషన్ తీసుకొని దాని మీద ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్లస్ దానికిచ్చిన 4 ఆప్షన్‌లు కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒక వీడియో అవుతది కదా!
ఒక క్వశ్చన్కి ఒక వీడియో, అంటే ఒక క్వశ్చన్కి 30 నిమిషాలు. మరి 120 రోజులు మనకు సమయం ఉండదు కదా అని చెప్పి నీకు డౌట్. కొన్ని క్వశ్చన్లు కాన్సెప్ట్లు రిపీట్ అవుతాయి. అదే రిపీట్ అయ్యేటప్పుడు ఆ క్వశ్చన్ 2 కలిపి చెప్పేస్తాను. అదేందా ఏదైనా కానీ మనకి 120 ప్రశ్నలు మ్యాక్సిమం 30 రోజులు. ఓకేనా, 30 రోజుల్లో మీకు ఏమవుతుందంటే 120 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 120 కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో, 120 క్వశ్చన్ సంబంధించిన కాన్సెప్ట్లు మీకు 30 రోజుల్లో డైలీ యూట్యూబ్లో మన ఛానల్లో వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. డైలీ మన ఛానల్లో యూట్యూబ్లో, అంటే బయాలజీ సింపుల్లో ఛానల్లో రెగ్యులర్గా ఈ ఏవైతే 120 క్వశ్చన్స్ ఉన్నాయో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అంటే అన్ని క్వశ్చన్లు కవర్ చేస్తాను విత్ కాన్సెప్ట్ అండ్ విత్ టెక్స్ట్ బుక్ ప్రూఫ్. అది ఏ క్లాస్ నుంచి వచ్చిందో, 9th నుంచి వచ్చిందా, 8th నుంచి వచ్చిందా, 7th లేకపోతే 12th స్టాండర్డా, ఏ క్లాస్ నుంచి వచ్చిందో కూడా నేనే చెప్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అంటే ఏ క్వశ్చన్ కూడా ఎన్సీఆర్టీ దాటి వెళ్ళట్లేదు అనే ఒక ఐడియా రావడం కోసం నేను టెక్స్ట్ బుక్ ప్రూఫ్ కూడా మీకు ఆ వీడియోలో ఖచ్చితంగా చెప్పే చేస్తాను. ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ 120 ప్రశ్నలకు సంబంధించి 120 కాన్సెప్ట్లు కూడా 6th నుంచి 12th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఏంటంటే మీరు ఒకవేళ ఈ బయాలజీ ఏదైతే కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సంబంధించిన కాన్సెప్ట్లు అన్నీ కూడా వినేస్తే, ఒకసారి వింటే సరిపోద్ది. కోర్స్ అంతా విని మనం షార్ట్ నోట్స్ రాసుకొని రివిజన్ చేసి కూడా బాగోవాలి అంటే కనుక రివిజన్ చేయాలి. ఇలా అంటే ఈ డైలీ క్వశ్చన్స్ చెప్తాం, కానీ దీంతో పాటుగా మీరు ఒక 15 రోజుల్లో బయాలజీ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి, లేదా ఒక వారం రోజులు కంప్లీట్ చేసేసుకోవాలనుకుంటే కనుక మన దగ్గర కోర్స్ కూడా ఉందండి. సో ఆ కోర్స్ వచ్చేసరికి మొదటి 100 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సార్ నేను చాలా జెన్యున్గా మీకు విషయం చెప్తున్నానండి. అఫ్ కోర్స్ నిజం అనేది ఎవరికి నచ్చదో, ఫ్రీగా ఇవ్వడం అంతకన్నా నచ్చదు ఎవరికి, అర్థమైందా? సో దాదాపుగా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన కోర్స్ అండి. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారనో లేకపోతే ఇతర కారణాల చేత. రెండోది ఏంటంటే ఎంతో కొంత మన లైఫ్లో మనం సర్వీస్ ఇవ్వాలి అంటే కొంత సేవ, దాన్ని ఏమంటారు, సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో మీకు నేను మళ్ళీ చాలా వీడియోస్లో చెప్పాను. నా గురించి నేను ఎన్నిసార్లు చెప్పుకోవడం కాదు, మళ్ళీ చెప్తున్నాను. దాదాపుగా 3000 నుంచి 4000 మందికి 1 రూపీతో మాత్రమే నేను ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కరు ఫోన్ చేసి ఇవ్వడం కాదు, 1 రూపీ కోర్స్ పెడతాను, నచ్చిన వాళ్ళు తీసుకోండి అని. 1000 బిట్స్ పీడిఎఫ్ మనం లాంచ్ చేసాం తెలుసా? ₹1 1000 బిట్స్ పీడిఎఫ్. అదేంది, ₹1 1000 బిట్స్ పీడిఎఫ్. అది మీ టెక్నీషియన్ కోర్సులో నేను పెట్టేస్తాను. ఓకే, టెక్నీషియన్ కోర్సులో 1000 బిట్స్ పీడిఎఫ్ కూడా పెట్టేస్తానని మీరు చూసుకోవచ్చు. ఓకేనా, 1000 బిట్స్ పీడిఎఫ్ నాకు అది టైపింగ్ చేయించి, ఎడిటింగ్ చేయించి, పీపీటీ చేయించేదని దాదాపుగా 20,000 దాకా నేను వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చిందనమాట. మరి అది నేను ఒక ఎంప్లాయీని కదా, నేను నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, అదేందా? సో నాకు అది ఖర్చే కదండి, నా జేబులో తీసి ఇవ్వాలి కదా. సో 1 రూపీ పెడితే ఎన్ని డబ్బులు పెడితే 20,000 రూపాయలు పెడితే 20,000 మంది కొంటారా? మనకు ఉన్నదే సబ్స్క్రైబర్స్ 26,000 మంది. ఎంతమంది కొంటారు? మహా అయితే ఒక 1000 మంది లోపే కొంటారు. అదేంటండి, 1000 మంది లోపే ఒక 718 మంది కొనారంటే ₹718. నాకు అందులో ట్యాక్స్ మళ్ళీ ₹718లోనే నాకు 14% ట్యాక్స్ పోతుంది. ప్రతి మందికి ₹14 పోద్ది. అంటే మిగతా డబ్బులు నాకు వస్తాయి, ఒక 500 దాకా వస్తాయి, అంతే కదా. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఓకేనా, ఎవరు కూడా మినిమం కోర్సెస్ ఎక్కడ మీరు తీసుకోండి, 500, 600, ₹1000 దాకా ఉన్నాయి. 100% జెన్యున్గా నేను చెప్తున్నాను, జెన్యున్గానే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? జెన్యున్గానే మీకు మొదటి 100 మందికి మాత్రమే, ఓకేనా, మొదటి 100 మందికి మాత్రమే మీకు ఏంటంటే 6 నెలల వ్యాలిడిటీతో, ఓకేనా, 6 నెలల వ్యాలిడిటీ. నేను కోర్సులో 3 మంత్స్ ఇచ్చాను, ఇక్కడ ఎక్స్ట్రా 3 నెలలు నేను ఇస్తున్నాను. అదేంటంటే ఎక్స్ట్రా 3 నెలలు ఇస్తున్నాను, అంటే 3 నెలల కోర్స్ని నేను 6 నెలలకు ఇస్తున్నానండి. సో 180 రోజులకి మీకు వచ్చేసరికి 6 నెలలకి ₹249 ఏదైతే ఉందో, ₹249తో 6 నెలలకి మాత్రమే బయాలజీ విత్ పీడిఎఫ్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ప్లస్ 1000 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పీడిఎఫ్ ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా, అండ్ యూట్యూబ్లో డైలీ నేను ఇచ్చే క్లాసెస్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా 1000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు యాప్లో ఇవ్వడం జరుగుతుంది. అంతా కలిపి ₹249 6 నెలలకు మాత్రమే. అండ్ అదేవిధంగా యాప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి డైలీ లైవ్ అనేది ఉంటుంది, యాప్లో లైవ్ ఉంటుంది. అది కూడా నేను షెడ్యూల్ ఇచ్చి దాని ప్రకారంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో కోర్స్ కావాలంటే బయాలజీ సింపుల్లో మీ కామెంట్ బాక్స్ లింక్ ఇస్తాను, తీసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే 7981450336 నెంబర్కి మీరు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవచ్చు. మోర్ ఓవర్ ప్రతిరోజు యూట్యూబ్లో కాన్సెప్ట్స్ వస్తాయి, ఈ కాన్సెప్ట్స్ యాప్లోనే పెడతాను. ప్లస్ యాప్లో కోర్స్ ఉంది, యాప్లో దాదాపుగా ఒక 80 వీడియోస్ ఉన్నాయి. ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ మళ్ళీ కొత్త కంటెంట్ యాడ్ చేస్తూనే ఉంటాను. అంటే మీకు ఎప్పటికీ కూడా కంటెంట్ ఎగ్జామ్కి వచ్చేదాకా ఒక రోజులో చిన్న మార్పు వచ్చినా ఆ మార్పుని మళ్ళీ వీడియో రూపంలో యాప్లో పెట్టేస్తాను, అదేనా. సో కాబట్టి టెక్నీషియన్ సిన్సియర్గా మీరు ప్రిపేర్ అవుతారంటే నా టార్గెట్ 500 మంది, 1000 మంది, 2000 మంది కాదు. మనది చిన్న యూట్యూబ్ ఛానల్, అందులో నేను ఒక్కనే.
ఇప్పుడు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, రకరకాల టీచర్స్ వస్తారు, చెప్తారు, వెళ్తారు. ఒక్క సింగిల్ సబ్జెక్ట్‌తో యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది చాలా కష్టం. అంటే దాని అర్థం ఏంటంటే రెవెన్యూ అనేది రాదు. కేవలం ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఓకేనా? ఎవరెవరు ఎక్కడెక్కడికో వీళ్ళు వేలల్లో ఖర్చు పెట్టి ఆఫ్‌లైన్ కోచింగ్, ఆన్‌లైన్ తీసుకుంటున్నారు కదా! అలా కాకుండా నా వంతుగా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసి నా నిర్ణయం అనేది ఎప్పుడు కూడా రూ. 500 రూ. 500 కూడా లేదు తెలుసా మీకు? రూ. 300 ఓకేనా? 300 కూడా కాదు. ఆ రూ. 249కి దాటి మాక్సిమం ఎప్పుడు నేను కోర్స్ పెట్టలేదు. ఒక్కసారి ఎప్పుడో పెట్టాను అంతే. అప్పుడు కూడా ఒక 5 తీసుకున్నారు. మళ్ళీ నాకు బాధ అనిపించి 249 పెట్టా 6 నెలలకి. అదేంటంటే రూ. 249 ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టలేదనమాట. సో అది ఎందుకంటే కేవలం ఈ నిరుద్యోగులకి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈసారి రైల్వే టెక్నీషియన్స్ ఎవరైతే 2 తెలుగు స్టేట్స్‌లో ప్రిపేర్ అవుతున్నారో జనరల్ సైన్స్‌కి 40కి 38 మార్కులు దాటి రావడం అనేది ఒక స్టేట్‌లో విప్లవం అవ్వాలి, అర్థమైందా? సో దాని స్థాయిలో మీకు ఎంత కావాలో అంత కంటెంట్ అనేది అందించడానికి రెడీగా ఉన్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనండి? రైట్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ